నమస్కారం. సమరం గారు మల్టీ ఛానల్ నెట్వర్క్ అని పెట్టి యూట్యూబ్లో ఎన్నో రకరకాల కార్యక్రమాలు రకరకాల ప్రజలకి అందిస్తూ వినియోగదారులు మాత్రం నేనెందుకు వదలాలి, వీరికి కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ గోరా వినియోగి కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది స్థాపించి. 2 సంవత్సరాలు నిరంతరాయంగా ఏదో ఒక విషయం మీద వినియోగదారులకు అవగాహన కల్పించడం కూడా జరుగుతోంది. వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం అని ఛానల్ ప్రకారం మేము అనుకున్నప్పటికీ వినియోగదారులు విభిన్న మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఇది మనకేం ఉపయోగపడుతుందిలే అనేవాళ్ళు కొందరైతే, విన్నాం కదా ఇంకెవరికి చెప్పక్కర్లేదు అని అనుకునేవాళ్ళు కొందరైతే, ఇలా రకరకాలుగా కొంతమంది ఆ వీడియో ఒక 2 నిమిషాలు చూసి, ఈ వీడియోలన్నీ 5-6 నిమిషాల కంటే ఎక్కువ ఉండవు, అయినప్పటికీ 2 నిమిషాలు చూసి తర్వాత చూద్దాంలే అని కట్టేయటము, తర్వాత చూడకపోవటం. సో ఎంత వ్యయ ప్రయాసాలతో ఈ ఛానల్ వారు ఈ కార్యక్రమాలను మీకు అందిస్తున్నారో అది సద్వినియోగం చేసుకుంటేనే బాగుంటుందన్నది నా ఉద్దేశం. అది మీ ఇష్టం, ఇంకా దానికి మించి నేనేం చెప్పలేను. వినియోగదారుల రక్షణ అని ప్రతిరోజు ప్రతి వీడియోలోనూ చెప్పడమే జరుగుతుంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్. అసలు ఎందుకు వినియోగదారులను రక్షించాలి? వినియోగదారులను ఎందుకు రక్షించాలంటే, వినియోగదారుడికి ఇటువంటి రక్షణ కల్పించకపోతే మార్కెట్ మీద అతనికి విశ్వాసం పోతుంది. ఎప్పుడైతే మార్కెట్ని నమ్మలేడో ఫ్రీగా మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా కొనడానికి సాహసించడు, వెనకడుగేస్తాడు, ఖర్చు పెట్టడు. పోలే తర్వాత చూసుకుందాంలే, ఈ రోజు ఖర్చు పెట్టాల్సింది ఆ రోజు ఖర్చు పెట్టడు. ఇలాగ మరి ఇన్ని కోట్ల మంది వినియోగదారులు ఉన్న ఈ దేశంలో ₹1 ఒక రోజు ఖర్చు పెట్టకపోతే 130 కోట్ల రూపాయలు మార్కెట్లోకి రాలేనట్టు లెక్క. పేద ధనికుడు అనే భేదం లేదు ఇక్కడ. అది ఎఫెక్ట్. వినియోగదారుడు మార్కెట్లో స్వతంత్రంగా వ్యవహరిస్తూ మార్కెట్ మీద విశ్వాసం ఉంచినప్పుడు కొంటాడు. కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఉత్పత్తి జరుగుతుంది, ఇటు అమ్మకాలు జరుగుతాయి. సో దేశ జీడిపి పెరుగుతుంది. ఇప్పటికే భారతదేశము ఇంతమంది కొనుగోలుదారులు ఉన్నారు కాబట్టి ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరంగా ఇది 4వ స్థానంలో ఉంది. త్వరలోనే 3వ స్థానంలోకి వస్తుందంటున్నారు. బట్ ప్రపంచం అందరి దృష్టి ఏంటంటే, ఏదో రోజు భారతదేశము 1వ స్థానంలోకి వెళ్తుంది ఆర్థికంగా, అప్పుడు రూపాయి డాలర్లా వెలుగొందుతుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. మంచి ఆలోచన, మనకే ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది అది ఆలోచిస్తుంటే. దేశం కన్నా కావాల్సింది ఏం లేదు కదా. అందుకని వినియోగదారుల రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా కొన్ని గైడ్లైన్స్ తయారు చేసి అన్ని సభ్య దేశాలతో ఆ చట్టాన్ని తీసుకొచ్చి, దీనివల్ల వరల్డ్ జీడిపి పెరుగుతుంది, ప్రపంచ మానవాళి బాగుపడతారు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ పెరుగుతాయి, లైఫ్ కంఫర్ట్స్ పెరుగుతాయి అన్నది ఇక్కడ. కానీ ఈ మధ్యకాలంలో ఒక పక్క పెరిగిపోతున్న ధరలు, మరో పక్క చాలీచాలని ఆదాయాలు, మరో పక్క నిరుద్యోగ సమస్య కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఇది ఎవరో కారణమని నేను చెప్పడం లేదు, కారణం మనమే. అందుచేత పోనీ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టేద్దాం అనుకుంటే, జీడిపి పెరుగుతుందనుకుంటే, మనం ఇలా ఖర్చు పెడుతుంటే డబ్బు నీకు ఎక్కడ వచ్చిందని మన పక్క నుంచే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతున్నారు. ఇది ఏంటో ఒక తమాషైన, ఖర్చు పెడితే ఖర్చులు ఆదాయం ఎక్కడదని చూపించమంటున్నారు, ఖర్చు పెట్టకపోతే జీడిపి పెరగదంటున్నారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్లో దాచుకుందాం అనుకుంటే అక్కడ ఇంట్రెస్ట్లు తక్కువ పెట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆదాయం సరిగా లేనప్పుడు వినియోగదారుడు ఎక్కడి నుంచి ఖర్చు పెడతాడు? ఏదో తప్పు పని చేసే తప్పించి. సరే, ఆ సంగతి లేండి, తప్పుల గురించి మనం మాట్లాడొద్దు, తప్పు పనులు చేయొద్దు. అందుచేత వినియోగదారుడు తన దగ్గర డబ్బు లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వినియోగదారులకు ఆదాయాలు పెంచలేకపోతున్నాం కాబట్టి కనీసం వాళ్ళకి ఆ లోటు, డబ్బు లేని లోటు ఉండకూడదని చెప్పి బ్యాంకుల్ని ప్రోత్సహించి వ్యక్తిగత రుణాలు ఇప్పించడం ప్రారంభించింది. వ్యక్తిగత రుణాలు దొరుకుతుంది కాబట్టి తీసేసుకుంటున్నారు అంతాను. చూసేరికి ఈ మధ్యన మైక్రో ఫైనాన్స్లు కొన్ని వచ్చినాయి. అవన్నీ కూడా వినియోగదారుడి దగ్గర ఏ సెక్యూరిటీ తీసుకోకుండా డబ్బులు ఇచ్చేసినాయి. తర్వాత వాళ్ళ ప్రాణాలు కూడా తీసేసినాయి. అప్పు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, అప్పు తిరిగి చెల్లించేటప్పుడు ఇది వినియోగదారుడు ముఖ్య సూత్రం, ఇది అర్థం చేసుకోవాలి. ఈఎంఐలు అండి 5 సంవత్సరాల తర్వాత తీర్చుకోవచ్చు, చూద్దాం తర్వాత అన్నట్టుగా ఉండకూడదు. ఈఎంఐల ద్వారా నీ మీద ఎంత భారం పడింది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటే నిజమా, ఇవన్నీ మీరు ఆలోచించినప్పుడే అప్పు తీసుకుని వస్తువు కొందామా మానేద్దామా అన్నది మీరు నిర్ణయం చేసుకోగలరు. నన్ను అడిగితే అప్పు చేసి మాత్రము వస్తువులు కొనొద్దు.
మీకు ఆ స్తోమత ఉండాలి. ఈఎంఐ ప్రాంప్ట్గా చెల్లించే స్తోమత ఉండాలి. కొంతమందికి ఏంటి, బ్యాంకుదే కదా ఎగ్గొట్టేయచ్చు. అది కూడా చాలా తప్పు. బ్యాంక్ అంటే ప్రభుత్వం తాలూకుది ఏం కాదు, అది ప్రజల సొమ్ము అక్కడ ఉంది. ఎలా కుదురుతుంది అది ఎగ్గొట్టడానికి? కానీ ఈ మధ్యకాలంలో అలవాటు చేస్తున్నారు ప్రజలకి. రుణమాఫీ పథకాలు వస్తున్నాయి. వినియోగదారుడు దాన్ని హర్షించకూడదు. అప్పులకు దూరంగా ఉండండి. అప్పు తీసేసుకుని రుణమాఫీ ఎప్పుడు వస్తుందండి అని ఆలోచించకండి. అది దేశానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఇంకా ఇలా చర్చించుకుంటుంటే చాలా రకాలుగా ఉంటాయి. అసలు ఈ రకరకాల మనస్తత్వాలు ఉన్న వినియోగదారులు గురించి ఇప్పుడు మీకు చెప్పాలని నేను ప్రారంభించాను. కొన్ని మధ్యలో కొన్ని విషయాలు దీంట్లో చేర్చడం జరిగింది. రుణం దొరికింది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఏమవుతుంది అన్నది మీకు విశ్లేషణ చేసుకోండి. అంతే తప్పించి ఇది ఎవరో చెప్పేది కాదు. ఇంకెలా వదిలేస్తే వినియోగదారుల మనస్తత్వాల గురించి మాట్లాడుకున్నాం ముందు. వినియోగదారుల మనస్తత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది పొదుపుకి వెళ్తారు, కొంతమంది ఉన్నది ఖర్చు పెట్టేస్తే చూద్దాంలే, నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వీటన్నిటికీ మించి వినియోగదారుడు ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టకూడదా, ఖర్చు పెట్టే దాంట్లో ఏదైనా అతను కొన్ని నియమాలు పాటించాలా అక్కర్లేదా అంటే అది మీ సొంత నిర్ణయం, ఎదుటి వాళ్ళు చెప్పేది కాదు. ఈ మధ్యనే వార్తల్లో వెలుగు చూసిన ఒక వినియోగదారుడి, అది సరదా అంటాము లేకపోతే అవసరం మాత్రం కాదు. ఎందుకంటే ఏదైనా మనం కావాలని కోరుకుంటే ఒక వస్తువు గురించి ఏంటి, మనకు అవసరం ఉంటేనే కొంటాం, లేకపోతే పోస్ట్పోన్ చేస్తాం. అవసరానికి కోరికకి మధ్య ఉన్న తేడా మనకు తెలియట్లా. అంచేత కోరికలు కూడా ఖర్చు పెట్టడంతో మనకి ఆర్థికంగా ఒత్తిడి పడుతుంది. మనకు ఆదాయం లేదు కానీ ఆ కోరిక ఉంది. ఒక వెహికల్ కొనాలి, ఇవాళ స్కూటర్ కొందామన్నా ₹1,00,000 అంటున్నారు. ₹1,00,000 ఉద్యోగాలు ఎవరికీ లేవు కదా, అంచేత సెకండ్ హ్యాండ్కి వెళ్తున్నారు. లేదు ఇస్తున్నారు కదా అప్పు తీరుద్దాం, నెలకి నేను కట్టాల్సింది 10,000 కదా, నాకు 40,000 జీతం వస్తుంది కదా, 10,000 అలా కట్టేద్దాం అనుకోవటం వేరు, కట్టడం వేరు. ఇలాగా వెళితే కోరికకి అవసరానికి మధ్యలో తేడా చెరిగిపోతుంది, నిర్ణయం తప్పు అవుతుంది. వార్తల్లో చూసిన ఆ వినియోగదారుడు చేసిన పని ఏంటంటే, తను ఎక్కడికి వెళ్ళినా తన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇడ్లీ ఆర్డర్ పెట్టేవాడంట. ఇడ్లీ అంటే అతనికి ఇష్టమే కాదు, తన స్నేహితులతోటి బంధువులు కూడా తినిపించాలన్న సరదా కూడా ఉంది. ఫ్రెండ్స్ మధ్యన కొన్ని సరదాలు జరుగుతుంటాయి. వాళ్ళు పంది వేసుకుంటారు. ఆ 10 కూల్ డ్రింకులు తాగుతావా అని అడుగుతాడు ఒక ఫ్రెండ్. నేను తాగేయగలను అంటాడు ఇంకొకడు. ఇద్దరు వినియోగదారులే. టకా చేసి ఒకదాని మీద ఒకటి 10 కూల్ డ్రింకులు తాగేస్తాడు. అంత పొట్టలో పడుతుందో లేదో కూడా చూసుకోకుండా చివరికి ప్రాణం మీద తెచ్చుకుంటాడు. ఊపిరి అందకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే అది సరదా అంతే. ఇలా సరదాగా వ్యయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే గ్లాసు మీద గ్లాసు 10 గ్లాసులు సారా తాగేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత సరదా ఎక్కడో చోట ఆగాలని అనుకుంటాం, కానీ అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేము, వాళ్ళని ఆపలేము. సరే, ఇంతకీ మనకి వార్తల్లో వచ్చిన ఈ వినియోగదారుడు ఈ ఇడ్లీ సరదా మీద 1 సంవత్సరంలో అతను స్విగ్గీ మీద పెట్టిన 3,500 ప్లేట్ల ఇడ్లీలు వార్తల్లో చోటు చేసుకున్నాయి. వాటి ఖరీదు 6 లక్షలు, ₹6,00,000. 1 సంవత్సరంలో 3,600 పైచిలకు ప్లేట్లు ఇడ్లీలు ఆర్డర్ బుక్ చేశాడు అంటే దాని ఖరీదు 6 లక్షలు. అంటే అది నేను అనుకోవటం సరదా, వినియోగదారుడి సరదా. ఇది నా డబ్బండి, నా సరదాగా ఉంది, నేను తినిపిస్తాను, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఆయన అంటే మనం తప్పు పట్టేది లేదు. ఆయన చేస్తున్నాడు కదా మనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. నాకు బొబ్బట్లు అంటే ఇష్టం అని అందరికీ బొబ్బట్లు ఇప్పించి ఈ రకంగా చేయకూడదు. వినియోగదారుడు ఎప్పుడూ కూడా తన అవసరం ఏమిటి, కోరిక ఏమిటి, ఇది కేవలం ఇది చెప్పాలని నేను ఇది మొదలుపెట్టాను. అవసరమైతే తప్పనిసరిగా కొనండి, దాంట్లో తప్పలేదు. కోరికని వీలు పడితే పోస్ట్పోన్ చేయండి, ఇది సరైన వినియోగ మార్గం. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.